ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ అయితే ఉన్నారు. అసలు మీ సినీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? నేను స్క్రీన్ మీద కూడా చూసుకోవాలి, మనం ఏదైనా మంచి చెప్పాలంటే త్రూ మూవీ ద్వారా చెప్తేనే అది జనాలకి ఎక్కుతుంది. రీసెంట్గా చనిపోయిన ఫిష్ వెంకట్ గారి గురించి సేమ్ ఆయన్ని కూడా ఇండస్ట్రీ అంతగా పట్టించుకోలేదు. సోను సూద్ గారు వచ్చి హెల్ప్ చేసేవారు. డేంజర్ అనేది టైటిల్ ఎందుకు పెట్టామంటే డ్రగ్స్ ముట్టుకుంటేనే డేంజర్, అది కరెక్ట్ ప్రమాదకరమైనది. టికెట్ రేట్ అమాంతం పెంచడం ఆ స్టార్ హీరో సినిమాని బట్టి అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? స్టార్ హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా ఎంత టికెట్ పెంచినా పెంచుకున్నా వెళ్ళి చూసేది ఆడియన్ని. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ అయితే ఉన్నారు. ఎందుకు స్పెషల్ అంటే డేంజర్ అనే దాంతో పాటు డ్రగ్స్కి మనం వ్యతిరేకంగా ఎలా పోరాడాలో ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి ఆయన స్పందించి ఒక సాంగ్ కూడా చేశారు. అట్లాగే మరి ఈయన యాక్టర్ హీరో కూడా. ఆయన ఎవరు అంటే కృష్ణ సాయి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్, మీరు కూడా వచ్చినందుకు. అసలు మీ సినీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? అసలు నేను కాలేజీలో చదువుకున్న రోజుల్లో సినిమా హీరో అవుతానని ఎక్కడ అనుకోలేదు. నేను ఆయన బై బర్త్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్. సూపర్. ఇది ఎన్నోసార్లు చెప్పాను, అన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఆయనే ఇన్స్పిరేషన్. మా పేరెంట్స్ కళ హీరోగా చూడాలనేది, మా ఫ్రెండ్స్ అందరూ కూడా కోరుకున్నారు. సో అనుకోకుండా వచ్చాను, ఒక మంచి చేద్దాం, ఎక్కువ సినిమాలు చేయాలి, ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి టెక్నీషియన్స్కి. చాలా మంది టెక్నీషియన్స్ ఇండస్ట్రీలో వర్క్ లేకున్నారు, ఎందుకంటే స్టార్స్ అంతా 2 సంవత్సరాలకు ఒక్క సినిమానే చేస్తున్నారు. అందువల్ల నేను ఇండస్ట్రీకి ఏదైనా చేద్దాం పూర్ టెక్నీషియన్స్కి. నేను స్క్రీన్ మీద కూడా చూసుకోవాలి, మనం ఏదైనా మంచి చెప్పాలంటే త్రూ మూవీ ద్వారా చెప్తేనే అది జనాలకి ఎక్కుతుంది, త్వరగా రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో వచ్చాను. అయితే ఇప్పుడు మీరు అన్నారు పూర్ టెక్నీషియన్స్ కి హెల్ప్ చేద్దాం. ఇప్పుడు జరుగుతున్న టాలీవుడ్ లో వివాదం గురించి మీకు తెలుసు. ఇప్పుడు ఇంకా దాని మీద డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు అసలు మీ వేలో? అంటే నేను కూడా ప్రొడ్యూసర్ కేటగిరీలో ఉన్నవాడిని. వన్ సైడ్ ఏదైనా ఇప్పుడు రేట్స్ అన్ని పెరిగిపోయినాయి. టెక్నీషియన్స్ 2022 జూన్ జూలైలో ఆల్రెడీ రేట్స్ పెంచడం జరిగింది, రివైజ్ చేశారు. 2 కరోనా వేవ్స్ వచ్చాయి అప్పటికే. సార్ పెంచారు, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు. అడగటంలో న్యాయం ఉంది. అలాంటి మ్యాక్సిమం ప్రొడ్యూసర్స్ ఏంటంటే సినిమాలన్నీ ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. టెక్నీషియన్కి ఇచ్చే పేమెంట్లు ఏమి తప్పట్లేదు, సినిమాలు ఏమో ఎక్కువ ఆడట్లేదు, 10 తీస్తే 1 హిట్ అవుతున్నాయి. అది కూడా వాళ్ళ సైడ్ కూడా మనం ఆలోచించాలి. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, డెఫినెట్ గా అందరికి న్యాయం జరిగేలాగే ఉంటది. మీరు ఫస్ట్ మూవీ చేసింది ఏంటి సార్? సుందరాంగుడు. ఏంటి అసలు? అది రొమాంటిక్ లవ్ అండ్ కామెడీ. 4 హీరోయిన్స్ ఉంటారు. చాలా బాగా వచ్చింది సినిమా. అది ఫస్ట్ లాక్డౌన్ ముందు స్టార్ట్ చేసాం, మళ్ళీ సెకండ్ లాక్డౌన్ తర్వాత పూర్తయింది. ఆల్మోస్ట్ 3 years పట్టింది సినిమా అయిపోయి బయటపడడానికి. ప్రొడ్యూసర్ కి చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. అంటే ఫైనాన్షియల్ గా కాదు, అంటే డేట్స్ అడ్జస్ట్ కాక, లొకేషన్స్ అడ్జస్ట్ కాక షూటింగ్ చేయలేము. ఒక ఆర్టిస్ట్ ఉంటే ఇంకొక ఆర్టిస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది చేయలేక చాలా ఇబ్బందులు, టైం పట్టింది. ఇంకా రిలీజ్ అంటారా, రిలీజ్ అనేది ఇంకా అవతార్ 2 రిలీజ్ అయింది నేను అదేమో December 16th, మేము December 17th. ఒక డే గ్యాప్ అయినా ఇమ్మీడియట్ థియేటర్స్ లో నుంచి సినిమాని తీయలేరు కదా, అయినా సరే ఏదో థియేటర్స్ దొరికే బాగా రిలీజ్ చేయగలిగినాం. అంటే అదే అవతార్ రిలీజ్ అప్పుడే మీరు ఎందుకు రిలీజ్ పెట్టుకున్నారు? నేను చాలా ముందే పెట్టుకున్నా మేడం, అందరు కాంప్రమైజ్ అయ్యి కొంచెం వెనక్కి వెళ్ళడం, ఇంక వెనక్కి వెళ్ళడం ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా లేదు, ఇంకా ఎందుకంటే మేము ఎక్కువ కృష్ణ గారిని ఫాలో చేస్తాం. కృష్ణ గారు ఎప్పుడైనా ఎన్టీఆర్ మీద సినిమా రిలీజ్ అంటే ఎవరైనా వద్దన్నా ఆయన ఆ రోజు రిలీజ్ చేసేవాడు. అంటే మీ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఇది ఇంటర్నేషనల్ వైడ్. దీని మీద చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీస్, కిడ్నీ డయాలసిస్, మెడికల్ హెల్ప్ ఇవన్నీ చేస్తాం. ఇది కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ అని మీరు గూగుల్కి వెళ్ళి కుట్టినా, యూట్యూబ్ లో చూసినా 100 వీడియోలు వస్తాయి మేము ఏం చేస్తామని.
స్కూల్ పిల్లలకి షూస్ ఇచ్చాం, బుక్స్ ఇచ్చాం, ఫీజులు కట్టాము. చాలా మంది ఓల్డ్ పీపుల్ కి ఫైనాన్షియల్ హెల్ప్ ఇచ్చాం. ఇంకా భోజనాలు పెట్టడం, దుప్పట్లు ఇవ్వడం అది కామన్, అందరూ చేస్తారు. మళ్ళీ ఆశా వర్కర్స్, ముఖ్యంగా ఆశా వర్కర్స్ రూరల్ ఏరియాలో చాలా వాళ్ళది ఇంపార్టెంట్ రోల్. దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ప్రెగ్నెంట్స్ అండ్ ఆల్ స్మాల్ కిడ్స్. సో వాళ్ళకి ప్రతి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8న వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం, శారీస్ ఇవ్వడం, ఇలాంటివి చేశాను. అట్ ద సేమ్ టైం రూరల్లో ఉన్న పూర్ ప్రెగ్నెంట్ ఉమెన్కి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి శ్రీమంతాలు చేశాను. వీడియో ఉంది. శ్రీమంతాలు చేసాం, మంచి వాళ్ళకి కాస్ట్యూమ్స్ పెట్టాం, పోషకాహారం పెట్టాం, స్వీట్స్ ఇచ్చాం. అంత ఒక ఆనందంగా ఉంచితే ప్రెగ్నెంట్ ఉమెన్ ని, బేబీ కూడా ఆనందంగా ఉంటారు. అంటే మీరు చేస్తున్న సేవ సామాన్యమైంది కాదు సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మనిషి పట్టించుకోవడం చాలా రేర్ అయిపోయింది. అలాంటిది మీరు ఇంత పూర్ పీపుల్ ఒకటి కాదు, విద్యను అందిస్తున్నారు, వైద్యాన్ని అందిస్తున్నారు, అట్లాగే శ్రీమంతాలు చేయడం కూడా చాలా రేరుగా ఉంటారు. అది నిజంగా వాళ్ళ అదృష్టం అని చెప్పాలి. మీలాంటి వాళ్ళు రావాలి, సినిమాలు చేస్తూ ఒక పక్కన గ్లామర్ ఫీల్డ్లో ఉంటూ మరో పక్కన ఈ సేవ చేస్తూ చాలా బాగా అనిపించింది. నిజంగా మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలి సార్. ఇంకా సినిమాలు కూడా చేయాలి, మేము చూస్తూ ఉండాలి. అట్లాగే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన పాత్ర? నాకు బాగా నచ్చిన పాత్ర జ్యువెల్ థీఫ్. ఏంటి అసలు అంతా? అంటే ఒక మామూలు రొటీన్ సబ్జెక్టే, ఒక హ్యూమన్ యాంగిల్ అనేది ఉంది అందులో. హీరో హ్యూమన్ యాంగిల్ ఉంది. ఒక దొంగ అనేవాడు మనిషిగా మారితే ఎలా ఉంటాడు అనేది, వీ కెన్ డూ వండర్స్, ఒక మెసేజ్. ప్రేమ కాంబినేషన్ లో అది టాప్ హీరోయిన్ ప్రేమ ఉంది కదా, వాళ్ళ కాంబినేషన్. అంటే హీరోయిన్ కాదు, తన స్పెషల్ రోల్. 30 years పృథ్వీ, అందరూ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అదే మెయిన్ విలన్. రిలీజ్ అయిపోయింది, November 8th రిలీజ్ అయింది. అదే రోజు 9 సినిమాలు రిలీజ్ అయినాయి. నా టైం కాకపోతే మీ టైంలోనే వస్తున్నాయి అన్ని. అనుకున్నప్పుడు ఎవరు లేవు, తక్కువ ఉన్నాయి. ఆదిపర్వం October 31st పోస్టర్ వేశారు వీళ్ళు, రిలీజ్. మళ్ళీ November 8th వచ్చింది అది. నన్ను అప్పుడు కూడా వెనక్కి పొమ్మన్నారు, వద్దు ఇంకా నేను రిలీజ్ చేసేస్తాను, ఇంకా డిలే డేర్ చేసి ఇంకా రిలీజ్. జ్యువెల్ థీఫ్ మేము బ్యాంకాక్ లో తీసాం, థాయిలాండ్ లో తీసాం, రామోజీ ఫిల్మ్స్ లో తీసాం. 2 హీరోయిన్ సినిమా, చాలా మెసేజ్ ఓరియంటెడ్ మేడం. క్లీన్, సెన్సార్ ఒక కట్టు కూడా చెప్పలేదు. సెన్సార్ ఒక కట్టు కూడా చెప్పలేదు. అంత నీట్ గా డైరెక్టర్ గారు పిఎస్ నారాయణ గారు తీశారు. శ్రీలేఖ మ్యూజిక్, ఎంఎం శ్రీలేఖ అమ్మాయి బాగా మంచి మ్యూజిక్ ఇచ్చింది. నాకైతే శ్రీకృష్ణ గారు పాడారు నా పాటలని. శ్రీకృష్ణ అంటే మహేష్ బాబు గారికి పాడారు, గుంటూరు కారం, బాగా వచ్చింది. అంటే ఇప్పుడు ఇంకొక పెద్ద మూవీలో చేస్తున్నారని విన్నాము, నవీన్ చంద్ర గారు. ఇట్లా ఆ మూవీ గురించి చెప్పండి, దాంట్లో మీ పాత్ర గురించి. అది వరలక్ష్మి శరత్ కుమార్ అండి మెయిన్ లీడ్. వాళ్ళిద్దరు, నవీన్ చంద్ర గారు, వరలక్ష్మి గారు కాంబినేషన్. ఇంకా మిగతా ఆర్టిస్టులు అంతా ఉంటారు. నాతో పాటు హీరోయిన్ వచ్చేసి కన్నడలో టాప్ రాగిణి ద్వివేది. ఇక్కడ తెలుగులో కూడా ద్వివేది తెలుసా? కన్నడలో టాప్ హీరోయిన్ అమ్మాయి నాతో పాటు చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ రోల్ లో సాంగ్ లో కృతి వర్మ అని, చాలా మంచి అమ్మాయి, తను కూడా యాక్ట్ చేస్తుంది. అయిపోయింది, తన షూట్ కూడా అయిపోయింది. అంటే మీ ప్రొడక్షన్ గురించి ఏమని చెప్తారా? మా ప్రొడక్షన్ నేమ్ వచ్చి ఎంఎస్కే బ్రహ్మదేశ్వరి ఫిల్మ్స్. మా ప్రొడక్షన్ లో కూడా మూవీస్ మేము చేస్తాం పార్ట్నర్షిప్ లో. ఇంకా మిగతా ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. అంటే దాని సోలో అందరూ కలిపి చేస్తాం. నా బ్యానర్ అది ఎంఎస్కే బ్రహ్మదేశ్వరి ఫిల్మ్స్. ఎందుకు ప్రొడక్షన్ కూడా మీరు పెట్టాలనిపించింది? అంటే హీరో కృష్ణ గారి స్టైల్ ఆయనలాగా. ఇప్పుడు అంటే ఏదైనా చేయాలి, ఈ ఫ్యూచర్లో ఇంకా పెద్ద ప్రాజెక్టులు చేస్తాం, పానిండా ప్రాజెక్టులు చేస్తాం. ఇప్పుడు కృష్ణ గారు అప్పట్లో మోసగాడు, సింహాసనం ఇట్లా పెద్ద సినిమాలు చేసినప్పుడు ఆయన అది ఒకరి మీద రుద్దకూడదు, ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడతారు ఒకవేళ ఫెయిల్ అయితే, ఆయన ఓన్ గా చేశాడు. ఆయన ఓన్ గా చేశాడు. నాది అదే కాన్సెప్ట్. ఆయనతో కంపేర్ చేసి అంత గొప్ప వ్యక్తిని కాదు, ఇన్స్పిరేషన్. అంటే మీకు కృష్ణ గారు ఇన్స్పిరేషన్ అన్నారు. 100%. అయితే ఇప్పుడు ఆయన వారసుడిగా మహేష్ బాబు గారి గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? మహేష్ బాబు గారు ఇంక కొత్తగా చెప్పేది, కృష్ణ గారు పేరు నిలబెట్టారు. కృష్ణ గారు 60-70 సినిమాలు చేస్తే సూపర్ స్టార్డమ్ వచ్చింది.
కానీ మహేష్ బాబుకి 2-3 సినిమాలతోనే సూపర్ స్టార్ అయ్యారు. అట్లాగే సేవ కూడా ఎన్నో హార్ట్ సర్జరీస్ చేపిస్తున్నారు. బేబీస్ చాలా మందికి పిల్లలకి అది చాలా మందికి తెలియదు. మహేష్ బాబు చారిటీ, మహేష్ బాబు గారు చేసే చారిటీ పర్మనెంట్ గా ఉంటది. అది పర్మనెంట్ సొల్యూషన్. ఏదో 10 లక్షలు ఇచ్చి, 1 లక్ష ఇచ్చి, చెక్ ఇచ్చి ఫోటో తీసుకొని అట్లా కాదు. మహేష్ బాబు గారు చేసేది అది స్టాండర్డ్ ఫౌండేషన్, స్టాండర్డ్ చారిటీ. అది లైఫ్ అనమాట. అంత రీ లైఫ్ ఇస్తున్నాడు ఆయన. హార్ట్ ఆపరేషన్ చేయించడం అంటే అది నీకు సెకండ్ లైఫ్ ఇస్తున్నాడు, రీబర్త్. దట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అవును, చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. లాక్స్ వర్త్. పూర్ పీపుల్ కి నిజంగా అయినా ఒక ప్రాణదాత అని చెప్పుకోవచ్చు. చేస్తున్నారు. ఓకే, మీరు ఇప్పటి వరకు చేసిన హెల్ప్లో మీకు బాగా హార్ట్కి టచ్ అయిన సంఘటన, అబ్బా ఇది చాలా మనం చేయబట్టి వాళ్ళు మన వల్ల సేవ్ అయ్యారు అనిపించేది? చాలా చేశాను మేడం, ఒకటని కాదు కానీ చాలా వరకు చేసాం. ప్రతి దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. మన దాంట్లోనే చాలా హ్యాండిక్యాప్డ్ ఉన్న ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తాం. వాళ్ళ మదరు చనిపోతే కూడా ఇక్కడ వాళ్ళు ఉంటారు నందినగర్లో. వాళ్ళ మదర్ ఎక్కడ వరంగల్ చనిపోయారు. ఆ ఫ్యూనరల్ కూడా ఎవరు హెల్ప్ చేయలేదు వాళ్ళకు. తను ఇండస్ట్రీ మనిషే, కృష్ణ గారితో కూడా యాక్ట్ చేశాడు, ఎవరు చేయలేదంట. తనే చెప్పాడు. అనుకోకుండా నాకు ఒక చోట కలిసినప్పుడు చెప్పాడు. మన పిఆర్ అశోక్ ద్వారా వాళ్ళకి నాకు కాంటాక్ట్ అయినా వాళ్ళకి హెల్ప్ చేసాం. అది కూడా యూట్యూబ్ లో ఉంది. అంటే మీరు ఈ సంఘటన చెప్తే నాకు చాలా చేశారు. ఇంకా వీడియోస్ లో లేనివి, ఫొటోస్ లో లేనివి కూడా ఎన్నో చేసాం. అన్ని చోట్ల ఫోటో తీసుకోలేము, అన్ని చేయలేము. కొన్ని తీయగలుగుతాం, మనకు ఛాన్స్. కొన్ని వీడియో యూట్యూబ్ లో పెట్టనివి, ఆన్ రికార్డ్ లేనివి ఎన్నో చేసాం. అంటే మీరు చెప్తుండే రీసెంట్ గా చనిపోయిన ఫిష్ వెంకట్ గారి గురించి, సేమ్ ఆయన్ని కూడా ఇండస్ట్రీ అంతగా పట్టించుకోలేదు. సోను సూద్ గారు వచ్చి హెల్ప్ చేసే వరకు కూడా. అవును మేడం, అది నేను అప్పుడు బయట సింగపూర్కి వెళ్ళాను మేడం. ఈ మధ్య సింగపూర్ లో ఉండటం వల్ల నేను అది కరెక్ట్ క్యాచ్ చేయలేకపోయినాను. త్వరలో వాళ్ళని నేను విజిట్ చేయబోతున్నాను. అయితే సార్, ఇప్పుడు వరకు ఎన్నో సినిమాలు చేసి చాలా అంటే ఏమనుకుంటారు జనాలు, చూసేవాళ్ళు, సినిమా ఫీల్డ్ ఒక రంగుల ప్రపంచం మనకు తెలుసు, దాంట్లో కష్ట నష్టాలు మీకు తెలుస్తుంది. అయితే ఏంటంటే ఇక్కడ అంతా మంచి మంచి రోల్స్ చేసి డబ్బు సంపాదించి ఎందుకు వీళ్ళు సేవ్ చేసుకోలేకపోతున్నారు? అసలు వాళ్ళ కర్మలకి కూడా వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేసేంత దుస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి అంటారు? అంటే దిస్ ఇస్ గుడ్ క్వశ్చన్ లక్ష్మి గారు. వర్క్ కంటిన్యూగా ఉండటం లేదండి. కంటిన్యూగా ఎంప్లాయ్మెంట్ ఉండటం లేదు. ఏ ఆర్టిస్ట్కైనా, కెమెరామెన్కైనా, టెక్నీషియన్స్కైనా నెలలో 10 days వర్క్ ఉందంటే మిగతా 20 days వర్క్ ఉండదు. ఇది మన హైదరాబాద్లో ఎలా ఉంటుందంటే లివింగ్ స్టైల్, ఒక స్థాయికి వచ్చాక వాళ్ళు దాన్ని అదే మెయింటైన్ చేయాలి. లో ప్రొఫైల్లోకి రాలేరు. అలా మెయింటైన్ చేయాలంటే ఆ లగ్జరీస్ని డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, అప్పులు అవుతాయి. అప్పుడు కొన్ని తనలో వాళ్ళు ఖర్చులు తగ్గించుకోలేరు. అలా అని కంటిన్యూ వర్క్ దొరకదు. ఇంకా అట్ ద సేమ్ టైం ఇంకో నెగిటివ్ పాయింట్ కూడా ఉంది. చాలా మంది డ్రింక్ చేస్తారు, డ్రగ్స్ తీసుకుంటారు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. దాన్ని సేవ్ చేసుకోవాలనే కామన్ సెన్స్. ఇంత డైలాగ్ చెప్పకూడదు. ఇప్పుడు ఎప్పటి నుంచినో ఇది వింటున్నాం. ఇప్పుడు సావిత్రి గారి దగ్గర నుంచి చూస్తున్నాం. మనీ మిస్యూజ్ అయిపోవడం, లాస్ట్ లైఫ్ డెత్ అనేది అసలు కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అన్ని తెలిసి కూడా మనం ఇవన్నీ చరిత్ర చదివి కూడా ఇప్పుడు కూడా మనం అదే ఫాలో చేస్తున్నాం. అంటే ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. వర్క్ లేకపోవడం ఓకే, కానీ ఉన్న దాంట్లో మనం సర్దుకోవాలి. 10 days వర్క్ ఉన్నా సరే ఆ 10 days సరిపోయి మనం నెక్స్ట్ వర్క్ వచ్చే వరకు కొంత దాచిపెట్టుకోవాలి. సేవింగ్స్ ఉండాలి. ఆ డబ్బులు మరీ లేనప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళి డ్రింక్ అందరికి రోజు అలవాటు ఉంటుంది జనరల్, అది కామన్. బట్ ఐ డోంట్ డ్రింక్, ఐఎమ్ నాట్ ఆల్కహాలిక్. ఇన్ జనరల్ ఐఎమ్ టెలింగ్. ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ రోజు వదిలేయాలి డ్రింక్. సిచ్యువేషన్ బట్టి ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. మనం అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి. లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్. 100 కోట్లు వచ్చాయి కదా మనం లగ్జరీ చేస్తే నెక్స్ట్ డే ఏమైనా జరగచ్చు. వాటర్ రావచ్చు, అర్త్ కేక్ రావచ్చు, ఏమైనా రావచ్చు. ఆ నోట్లు కూడా వాటర్ లో కలిసిపోవచ్చు. ఏది పర్మనెంట్ కాదు కాబట్టి మనకంటూ కొంత జాగ్రత్త అనేది అవసరం, ప్రికాషన్.
ఇది నేను చెప్పగలను. అంటే ఇప్పుడు అసలు మళ్ళీ ఇంకొక విషయం మీది, ఈ సేవలు ఇవన్నీ పక్కన పెడితే మీరు చేసిన అద్భుతమైన కార్యక్రమం డేంజర్ డ్రగ్స్ మీద, అది ఎవరు డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచారా చేయమన్నారా? ఇండస్ట్రీకే ఇచ్చాడు. ఇండస్ట్రీకి ఇచ్చిన రేవంత్ ఛాలెంజ్ రెడ్డి గారిని కలిసారా? సీఎం గారిని కలిశాను. డేంజర్ అనేది టైటిల్ ఎందుకు పెట్టామంటే డ్రగ్స్ ముట్టుకుంటేనే డేంజర్, అది కరెక్ట్ ప్రమాదకరమైన. అది కరెక్ట్ టైటిల్. డైరెక్టర్ పిఎస్ నారాయణ గారు మా మిత్రులు, సీనియర్, ఓకే 60+. ఆయనే రాశాడు సాంగ్ ని. ఓకే, బాహుబలి సింగర్ దీపుతో పాడించాం పాట. సూపర్ ఉంది అసలు సాంగ్, మేము కూడా చూసాం. చూసారు? చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా లిరిక్స్ దాంట్లో ముఖ్యంగా పేరెంట్స్ వాల్యూస్ చూపించాం మేడం. మదర్ వాల్యూ ఏంటి, ఫాదర్ అంటే ఏంటి, ఎంత కష్టపడతారు అనేది చూపించాం. వాళ్ళ ఎడ్యుకేషన్ కెరీర్ మధ్యలోనే ఇలా ముగిసిపోతే అబాస్ పాలవుతారు పిల్లలు. అంటే డ్రగ్స్ తీసుకుంటే క్రైమ్, అమ్మిన క్రైమే, కొన్న క్రైమే, తీసుకున్న క్రైమ్. తీసుకున్న తర్వాత పోలీసులు పట్టుబడతారు, జైలుకి వెళ్తున్నారు, కష్టపడి మళ్ళీ విడిపించుకొస్తున్నారు బెయిల్. ఇదంతా ఒక హెడేక్ పేరెంట్స్ కి. కెరీర్ ఒక్కసారి జైలుకి వెళ్ళారంటే గవర్నమెంట్ జాబ్ రాదండి, పాస్పోర్టే రాదు, గవర్నమెంట్ జాబ్ ఇంకేం వస్తుంది. అసలు లైఫ్ అక్కడ నాశనం అయిపోయింది. మళ్ళీ హెల్త్ కూడా, హెల్త్ డిఫెక్ట్ ఎలా ఉంటుందంటే 1 year బతికేవాడు 2-3 monthsకే పోతాడు. ఓకే, అది ఆల్కహాల్, టొబాకో, సిగరెట్ మించిన మహమ్మారి, డేంజర్ ఈ డ్రగ్స్ అనేది. అది చూపించాం, చాలా బాగా చూపించారు అసలు. ఈ సాంగ్ ని చాలా మందికి చూపించాం. మన పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారికి చూపించాం, పేపర్లో న్యూస్ వచ్చింది, చాలా వైరల్ అయింది. ఇది తీసినప్పుడు అప్పుడు తమిళసై గవర్నర్ గారు ఉన్నారు, తమిళసై గారికి కూడా చూపించాం. ఇంకా ఫస్ట్ ఈ సాంగ్ లాంచ్ చేసింది నా వెల్ విషర్ మా మేడం, మా ఫ్రెండ్ ఐజీ సుమతి గారు ఇది లాంచ్ చేశారు. చాలా మంది ఆఫీసర్స్ చూపించాం, జితేంద్ర గారికి పంపించాను, డీజీపీ జితేంద్ర గారికి కూడా తెలిసి సాంగ్ చేసినట్టు, ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. మళ్ళీ నార్కోటిక్ చీఫ్ సందీప్ శాండిల్ ఎలక్షన్ టైం సారీ కమిషనర్ ఉన్నారు, సారీ చూపించాం. చాలా మంది చూపించాం. హిందీలో కూడా అడిషనల్ డీజీ జిహెచ్పి రాజు గారు చూపించాం. ఇంకా తమిళ్లో కూడా తీసాం, గోయింగ్ టు బి లాంచ్ వెరీ సూన్. అవునా, తమిళంలో రిలీజ్ కాబోతోంది. ఓకే, మాకు ముందే చెప్పండి. ఇంకా ఏంటి సార్, మూవీస్ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఏమేమి మూవీస్ చేయబోతున్నారు, మీ ఖాతాలో ఏమేమి ఉన్నాయి అసలు? ఇప్పుడు ట్రావెలర్ ఉంది మేడం. ఓకే, ట్రావెలర్ మూవీ ఆల్రెడీ నా ఎపిసోడ్ అంతా అయిపోయింది, గోవా ఎపిసోడ్. మిగతా పార్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకా పోలీస్ కంప్లైంట్ అనేది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది నవీన్ చంద్ర గారు పోలీస్ కంప్లైంట్. ఓకే, అందులో రవిశంకర్ మెయిన్ విలన్. రవిశంకర్ గారు మెయిన్ విలన్. అంటే మీరు బయటికి అవుట్డోర్ వెళ్తుంటారు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఓ పక్కన బందులు, ఎట్లా ఫేస్ చేస్తున్నారు అసలు? మళ్ళీ మీకు చారిటీ ఉంది, ఇంకా బిజీ టైం ని లైఫ్ ఇస్ ఎ గేమ్, వి హావ్ టు ప్లే ఇట్. ఓకే, లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, వి హావ్ టు ఫేస్ ఇట్. దేర్ ఇస్ నో వే, నో ఆప్షన్. ఇప్పుడు బయటకు వెళ్ళిన వర్షాలు వస్తుంది, నేచర్, వి కెన్ నాట్ స్టాప్. నేచర్ కి మనం వ్యతిరేకంగా చేయలేము, వి హావ్ టు ఫేస్ ఇట్. ఇప్పుడు సినిమాల్లో చాలా మంది అవకాశాలు లేక మా గోల్ పెట్టుకున్నాము కానీ మాకు ఛాన్సెస్ ఇవ్వట్లేదు అనే యూత్ ని చూస్తున్నాం. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు? అలాంటి వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే పేషెన్స్గా వెయిట్ చేయాలి, ఎక్స్పర్ట్గా మంచి ట్రైనింగ్ తీసుకోవాలి. టాలెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా పిలుస్తారండి. ఓపిక్గా వెయిట్ చేయాలి. ఇందులో ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండటానికి ట్రై చేయాలి ఒక ఆర్టిస్ట్. పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనమే చేసుకోవాలి, తప్పదు. ఈ రోజుల్లో ఉంది కదా, సోషల్ మీడియా ఉంది, ప్లాట్ఫామ్ ఉంది, ప్లాట్ఫామ్ అనేది ఉంది. ఆ రోజుల్లో ఉండేది కదా, మీరు అన్నట్టు కృష్ణ గారి టైంలో అసలు ఏమీ లేకపోయినా వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారు. అవును, ఇప్పుడు మనకి ఇన్ని ఉన్నా కూడా నిరాశలో చెందుతూ ఉన్నారు. శ్రీమంతుల్లో మహేష్ బాబు గారు ఒక అమ్మాయితో చెప్తాడు, ఒకరి గురించి మన గురించి ఒకరు రాయడం ఎందుకు, మనమే రాసుకోవచ్చు. ఫేస్బుక్, ట్విట్టర్. విలన్ వైఫ్ కి చెప్తారు. అవును, అమ్మాయి రాజశ్రీ నాయక్. అవును, తను మా మూవీలో యాక్ట్ చేస్తుంది. రాజశ్రీ హోమ్ మినిస్టర్ వైఫ్. ఓకే, దాంట్లో కూడా సేమ్ అనుకుంటా, హోమ్ మినిస్టర్ వైఫ్ ఆవిడ. మంచి క్యారెక్టర్, సెంట్రల్ మినిస్టర్. ఓకే, సో మనం ప్రమోట్ చేసుకోవాలి ఒక విధంగా రీచ్ అయ్యే వరకు. పొలిటీషియన్ కి, సినిమా వాళ్ళకి పబ్లిసిటీ అవసరం అండి. అంటే ఒక గోల్ రీచ్ అయ్యి నిలబడే వరకు, ఆ తర్వాత పర్వాలేదు. ఈవెన్ రీచ్ అయినా కూడా
మనం పబ్లిసిటీలో లేమంటే మన జనాలు మర్చిపోతారు. పొలిటీషియన్ కూడా అంతే, జనాలకు తెలియాలంటే గెలుస్తాడులే తర్వాత, ఫస్ట్ పబ్లిక్ తెలియాలి కదా క్యాండిడేట్ ఉన్నాడు అని చెప్పి, అప్పుడు ఓటేస్తాడులే తర్వాత. సినిమా కూడా అంతే, హీరో కూడా అంతే, హీరో ఉన్నాడా లేదని తెలియాలి, సినిమా పోస్టర్ వేయాలి, రిలీజ్ అవుతుంది, పబ్లిక్ వచ్చి ఏం చెప్తారో అది సెకండరీ. కామన్ పాయింట్ ఇక్కడ పబ్లిక్, పొలిటీషియన్ కి సినిమా వాళ్ళకి. సో పబ్లిక్ ని గెలవాలి, ఆడియన్స్ గెలిచినాడే వాడు నిజమైన హీరో. పొలిటీషియన్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, హీరో అయినా, డైరెక్టర్ అయినా, ఎవరికైనా పబ్లిక్ మెయిన్. నిన్న వార్ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వెళ్ళాను. నిజంగా జనం అంటే జనం కాదు, ఒక వ్యక్తికి ఎంత ఆరాధిస్తారా అని నాకే ఆశ్చర్యం వేసింది. అందులో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఓ పక్క కనిపించేసరికి చెప్పక్కర్లేదు, ప్రైస్లెస్ అది, చెప్పలేము. అంటే ఇప్పుడు మీరు కృష్ణ గారి ఫ్యాన్ గా, ఒకవేళ ఆయన సినిమాలు ఏదైనా మనం ఇప్పుడు చేయాలి అనుకుంటే ఎవరితో చేస్తారు మీరు? మీ ఒపీనియన్, ఊరికి రీమేక్ చేయాలి అనుకుంటే సరదాగా కాదు, కృష్ణ గారి సినిమాలు రీమేక్ ఎవరు చేయకూడదు, అది ఆయన చేస్తేనే బాగుంటుంది. అంతేనా? మహేష్ బాబు గారు కూడా చేయడు, కావాలంటే అడగండి, ఆయన్నే అడగండి, ఆయన ఇదే ఆన్సర్ చేయొద్దు అంటారు ఆయన, విన్నాను నేను. వేరే మహేష్ బాబు గారే చేయలేదంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు సూట్ అవ్వరు. రమేష్ బాబు అంటే కొంచెం కృష్ణ 90% కృష్ణ గారి లాగా ఉండేవాళ్ళు, అది ఏజ్ అయింది, ఆయన లేరు. ఇంకా యంగ్ లో ఉండంటే మహేష్ బాబే. మహేష్ బాబు నాన్నగారు సబ్జెక్ట్ ముట్టుకోకూడదు అంటారు. ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ ట్రెండ్ ఒకటి మొదలైంది, అసలు ఏంటి కరెక్టేనా? రీ రిలీజ్ చేయడం వల్ల మనం ఏం చెప్దాం అనుకుంటున్నాం? రీ రిలీజ్ అనేది ఎప్పుడు ఉంది మేడం? ఎప్పుడు ఉంది సార్? నేను సూపర్ స్టార్ కృష్ణ అగ్నిపర్వతం 5th రిలీజ్ చూసాను నేను, అది రిలీజ్ అయినప్పుడు నేను చాలా చిన్నపిల్ల. అవునా? 5th రిలీజ్ చూసాను. మీరు ఇంకా ఈ 2nd రిలీజ్ చూస్తున్నాము. అప్పట్లో ఉన్న స్టార్ హీరోలు, నాట్ ఓన్లీ కృష్ణ గారు, నటరత్న ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, దేవదాస్ అయితే 10 సార్లు రిలీజ్ అయి ఉంటుంది. అయితే ఈ సినిమాలు గొప్పతనం ఏంటంటే 2nd రిలీజ్ అనేది కామన్, అది ఇప్పుడు కొత్తగా వచ్చి 4-5 టైమ్స్ మినిమం రిలీజ్ అయిన ప్రతి సినిమా, దాన్నే రిపీట్ ఆడియన్స్, రిపీట్ రన్ అవుతున్న సినిమా అంటారు. అంటే అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు ఫెయిల్ అయినవి కూడా రీ రిలీజ్ల వల్ల కాసులు వర్షాలు కురిపిస్తున్నాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు ఏమైతుందంటే సినిమా రిలీజ్ అయినప్పుడు ఏమైతుందంటే ఎక్కువ సినిమాలు వచ్చింటాయి, వచ్చినప్పుడు ఈ సినిమా అది స్టాంపేడ్ లో అంటే తొక్కిస్లాట్లు కలిసిపోయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు నెక్స్ట్ ఆ హీరో క్రేజ్ వస్తారు, క్రేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారు, అప్పుడు చూస్తారు ఫ్రెష్ గా. అప్పట్లో ఎలా ఉండేదంటే ఏ సెంటర్స్ లో సినిమా ఫెయిల్ అయినా కృష్ణ గారివి, కృష్ణరాజ్వి, ఎన్టీఆర్వి, వీళ్ళంతా మాస్ హీరోలు కదా అప్పుడు, వీళ్ళు బీసీ సెంటర్ లో విపరీతంగా కలెక్షన్స్ వచ్చాయి. ఏ సెంటర్ లో ఫ్లాప్ అయింది అనుకోండి, వేరే మిగతా స్మూత్ గా ఉన్న హీరోలు పేర్లు అక్కర్లా, అంతే, అది ఫ్లాప్ అంటే ఫ్లాపే. ఇప్పుడు అట్లా అప్పుడు ఇప్పుడు కూడా బీసీ సెంటర్స్ లో సినిమా ఆడుతుంది మాస్ హీరోస్. అయితే అప్పటికి ఇప్పటికి సినిమాలు ప్రచారం చేసుకోవడంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనుకుంటున్నారు మీరు? అప్పుడు విపరీతంగా పోస్టర్లు, హోర్డింగ్స్ చేసేవాళ్ళు, రేడియో పబ్లిసిటీ ఉండేది. ఇప్పుడు అన్ని ఇంకా యూట్యూబ్ లో పెడుతున్నాం, ట్విట్టర్ లో పెడుతున్నాం, సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, తర్వాత ఛానల్స్ ఎలాగో ఉన్నాయి, వందలాది ఛానల్స్ లో క్లిప్పింగ్లు వేస్తున్నాం రిలీజ్ టైంలో, రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అని, కమింగ్ సూన్ అని, రిలీజ్ ఇన్ థియేటర్స్, రిలీజ్ ఇన్ సినిమా అని, మూవీ ఇన్ సినిమాస్, ఇలా వేయడం వల్ల పబ్లిక్ ఆ క్లిప్పింగ్ చూసి సినిమాలో ఏదో ఉందని అటెంప్ట్ అయ్యి సైకలాజికల్ గా సినిమాకి వస్తున్నారు. ఇన్స్టా నటీ నటులు కొంతమంది హీరోలు అయ్యారు, కొంతమంది హీరోయిన్స్ అయ్యారు, వీళ్ళపై ఏంటి మీ అభిప్రాయం? అది వాళ్ళ అదృష్టం. అంతే, లక్ అనేది ఎంతవరకు ఉండాలి సార్ సినిమాల్లో? లక్ ఒకటే కలిసి రాదండి, హార్డ్ వర్క్ లేకుండా ఏది జరగదు. కష్టే ఫలి, తులసిదాసే చెప్పారు అప్పట్లో. రామచరిత మానస్ రాశారు కదా తులసిదాస్, ఆయన చెప్పారు, అది కరెక్ట్. పెద్దవాళ్ళు చెప్పినవన్నీ అది పర్ఫెక్ట్, అది ఎలిస్ట్రేషన్, మంచి ఎగ్జాంపుల్స్. అది కష్టపడాలి, ఫలితం చూడాలి, తర్వాత లక్ అనేది ఫైనల్ అండి నా దృష్టిలో. వీటన్నిటికీ ఇవన్నీ సజావుగా జరగాలంటే గాడ్స్ గ్రేస్ ఉండాలి. అయితే సార్ మీరు యాక్టర్ గా అవడం కోసం ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు? మేడం ఆనెస్ట్లీ స్పీకింగ్
నేను ఏ ట్రైనింగ్ స్కూల్కి వెళ్ళలేదండి. మీరు ఎవరినైనా అడగండి, ఈ కృష్ణసాయి అనే వ్యక్తి ఏ ట్రైనింగ్ స్కూల్లో అన్నా మీ స్టూడెంట్ అనండి, ఉంటే ఎవరైనా చెప్తారు ఇతను మా స్టూడెంట్ అని. నేను ఏ ట్రైనింగ్ స్కూల్ ఇలా అడుగు కూడా పెట్టలేదు. డైరెక్టర్ గారు చెప్తారు, ఇలా ఎక్కించుకుంటాం చేస్తాం అంతే. నేను మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ చదువుకున్న స్టూడెంట్, తొందరగా ఎక్కిపోద్ది అంటే మిగతా వాళ్ళు కూడా లేదని కాదు కానీ నా గురించి నేను చెప్తున్నా. కృష్ణ గారు కూడా అంతే, ఇలా చూసి చెప్పేశాడు. ఇప్పుడు నాతో వర్క్ చేసిన డైరెక్టర్లు అడగండి, ఒక్కరోజు కూడా నేను స్క్రిప్ట్ డైలాగ్ పేపర్ ఇలా ముట్టుకోలేదు. నేను అలా ప్రింట్ తీసి తెచ్చేసి నాకు అక్కర్లే, మీరు చెప్పండి వింటా, నేను చెప్పేస్తా, మీకు నచ్చితే చేయండి, లేదా మళ్ళీ ఇంకో రీటేక్ అంతే. పేపర్ అనేది నా ఫోన్ లో కూడా ఇప్పుడు కూడా నా ఫోన్ ఇస్తాను, పీడిఎఫ్ గానీ లేదు ఒక్క డైలాగ్ కూడా. అలా ప్రింట్ చేసి నా చేతికి వచ్చిన పేపర్ ముట్టుకోను నేను. ఓటీటీలపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు థియేటర్స్కి వెళ్ళి పబ్లిక్ సినిమా చూడాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయితే కొడుకున్నది. ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాలంటే థౌజండ్స్ అవుతాయి, ఇంక్లూడింగ్ స్నాక్స్. 5,000 కావాలి 5 మంది సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీ. మినిమం టికెట్ ఏమో 350, 550 ఆ రేంజ్లో ఉన్నాయి. సో ఓటీటీలో ఉండటం వల్ల ఏమవుతుందంటే అది కూడా బిజినెస్సే, వాళ్ళు కూడా డబ్బు వస్తుంది, అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళకి కూడా డబ్బు వస్తుంది. సామాన్యులు కామన్ పబ్లిక్ వాళ్ళకి టైం ఉండదు, ఇంట్లో ప్రశాంతంగా చూస్తారు. ఓటీటీలో కావాలంటే పాస్ పెట్టుకుంటారు, ఆఫ్ చేస్తారు, టుడే కొంచెం సేపు చూస్తారు, రేపు చూస్తారు, అలా వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అవ్వదు. థియేటర్స్ కూడా వెళ్ళి చూస్తున్నారు, అదేం లేదు, అక్కడ చూస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు, ఎక్కడైనా చూస్తారండి, అదేం లేదు. దీనివల్ల ఇండస్ట్రీకే నష్టం లేదు. ఇండస్ట్రీకి నష్టం లేదు కానీ సామాన్యుడికి నష్టం అనిపించే విషయం ఒకటి, టికెట్ రేట్ అమాంతం పెంచడం ఆ స్టార్ హీరో సినిమాని బట్టి, అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? స్టార్ హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా ఎంత టికెట్ పెంచినా పెంచుకున్నా వెళ్ళి చూసేది ఆడియన్ని. అవును, ఏ టికెట్ రేట్ అయినా కూడా పబ్లిక్కి అఫోర్డబుల్గా ఉండాలి. ఇది నేను స్ట్రైట్గా చెప్పాలి. అఫోర్డబుల్గా లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చూడలేరు సినిమా, దానివల్ల థియేటర్స్ ఖాళీగా ఉంటున్నాయి. ఇంకోటి టికెట్ రేట్ తక్కువ ఉంటే ఎక్కువ మంది వెళ్తారు, తర్వాత రిపీట్గా వెళ్ళచ్చు. రేట్ ఎందుకు ఎక్కువ పెడుతున్నారు, ఎక్కువ బడ్జెట్ పెట్టి తీస్తున్నారు, వాళ్ళకి రికవరీ కావాలి. సో దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాలి, ఆర్టిస్టుల రెమ్యునరేషన్ కూడా విపరీతంగా ఉంది, విపరీతంగా ఉన్నాయి. ప్రతి ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ మామూలుగా లేదు. దానివల్ల ప్రొడ్యూసర్స్ ఫైనల్గా ఇంకా అది పబ్లిక్ నుంచినే రికవరీ చేయాలి, వాళ్ళకి ఇంక వేరే ఆప్షన్ లేదు. అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి అంటే ఖర్చులు తగ్గించుకోవాలి ఎక్కడైనా కానీ. అప్పుడు ఒక టికెట్ రేట్ మీద ఇద్దరు చూస్తారు. ఫైనల్ గా సినిమా దీని గురించి మీరు ఏం చెప్తారు? సినిమా అనేది అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎప్పుడు మనం సినిమాలు ఉండదు మంచిగా తీసుకోవాలి. ఇప్పుడు హీరో సిగరెట్ తాగినాడు కదా, మనం సిగరెట్ తాగకూడదు. హీరో డ్రింక్ చేస్తాడు సబ్జెక్ట్ కోసం, మనం డ్రింక్ చేయకూడదు. మంచి పనులు చేస్తాడు కదా, మంచిని తీసుకోవాలి, ఆ మంచిని మనం యాక్సెప్ట్ చేయాలి, దాన్ని ఫాలో చేయాలి, అంతే. డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? ఫిల్మ్ స్టూడియో కట్టాలి. ఫిల్మ్ స్టూడియో అసలైన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఫిల్మ్ స్టూడియో కట్టి ఇప్పుడున్న ఫిల్మ్ స్టూడియోస్ అన్ని చాలా ఎక్స్పెన్సివ్ రేట్స్, చాలా ఈవెన్ దో బట్ తగ్గిస్తున్నారు మేము అడిగితే. అలా కాకుండా కొంచెం ఊరికి దూరమైనా సరే 60-70 కిలోమీటర్ అయినా సరే రేట్ బాగా తగ్గిస్తే పబ్లిక్ అదే ప్రొడ్యూసర్స్ కి ఈజీగా ఉంటది. అంటే మీరే ఓన్ గా ల్యాండ్ తీసుకొని కట్టాలండి, రెంట్ లాగా లీజ్ లాగా అట్లా కాదండి, మీరే ఓన్ గా మనమే ఓన్ గా తీసుకోవాలి. మనకి మనం ఓన్ గా చేస్తేనే అది మనకు రైట్ ఉంటుంది, దానివల్ల చాలా మనకు ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ వస్తాడు, 5 lakhs బిల్ అవుతుంది, సార్ నేను కట్టలేను సార్ ఇంత ఎలా అంటే మనం తగ్గించాలంటే అది మన ఓన్ అయితే మనం నిర్ణయం తీసుకోవచ్చు. ఎవరిదో ల్యాండ్ తీసుకొని అప్పుడు మనకు అక్కడ రికవరీ వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడు ఫ్రీడమ్ మనకుంటే మనం చేయొచ్చు, ఒకరి మీద డిపెండ్ కాకుండా. అందుకని నేను నా కృష్ణసాయి చారిటబుల్ ట్రస్ట్ డొనేషన్ అడగను. నేను ఎంతవరకు నాకు డొనేషన్ తీసుకోవాలి, మీరు బ్యాంక్ చెక్ చేసుకోండి, ఐసిఐసిఐ బ్యాంక్ లో నా అకౌంట్ ఉంటుంది. ఐ డోంట్ ఆస్క్. ఫ్యూచర్ లో చెప్పలేము, ఏదైనా మంచి పెద్ద ప్రాజెక్టులు చేయాలనుకుంటే ఎవరైనా ఇస్తే తీసుకుంటాం, అలా నేనైతే అడగను, ఐ వోంట్ బెగ్. ఓకే సార్, మంచి ఒక మీ డ్రీమ్ గురించి చెప్పారు, డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి. స్టూడియో ఉంటే మేడం మినిమం 200 members మనం బతికించవచ్చు పర్మనెంట్ గా, స్టాఫ్ ని, మెయింటెనెన్స్ ని. అవును, ఎక్కువ సినిమాలు చేయడానికి మనం కూడా ఎక్కువ సినిమాలు అందులోనే చేసుకోవచ్చు.
ఇంకా కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్కి, చిన్న ప్రొడ్యూసర్స్కి మనం ఎంకరేజ్ చేయొచ్చు. చాలా సూపర్, చాలా మంచి ఆన్సర్ సార్. ఇది ఏంటంటే చాలా మంచి ఆలోచన కూడా, ఒక 10 మందికి ఉపాధిని కూడా కల్పించే ఆలోచన ఇది. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. అలాగే పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.